కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలోని వెలసిన ప్రసిద్ధ శ్రీరామస్వామి వారి దేవస్థానంలో విగ్రహాల నిమజ్జనం మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పుణ్యకార్యం నెల్లిమర్ల రామతీర్థం నుండి మొదలుపెట్టి అనకాపల్లి అన్నవరం మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రంలో పూజ నిర్వహించి పిఠాపురం పాదుగేయ పుణ్యక్షేత్రానికి చేరుకుంది. శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో వేద పండితులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో వీడ్కోలు పలికారు. ఆలయ ప్రాంగణంలో డీసీసీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తుమ్మల రామస్వామి బాబు రామతీర్థం నుండి వచ్చిన విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కట్నం జగన్మోహన్, జనసేన నాయకులు వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్, బాలిపల్లి రాంబాబు, రెడ్డిం రమేష్, రెడ్డిం జనార్దన్, మాజీ వైస్ చైర్మన్ బుజ్జి, వార్డు ఇన్ఛార్జీలు పోలిశెట్టి చంద్రశేఖర్, వనం వీరబాబు పాల్గొన్నారు. अकबर सीता समेत हनुमत महाराज की श्री राम। ప్రభుత్వంలో అంటే వైసీపీ అధికారం ఉన్నప్పుడు రామతీర్థం కలిసి వంటి శ్రీరామ లక్ష్మణుల ఎక్కడాలని ఆ రోజు ధ్వంసం చేసినటువంటి సంగతి అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా ఏదైతే ఆ రోజు ఎక్కడే బ్యాంకు కూడా మనిషిని ప్రదేశే విధంగా దుందడుకు పాల్పడతారు. అడుగులు మరి సాక్షాత్తు శ్రీవారిని కూడా మెడద వేసి మరి ఏదైతే పానిక మూడగొట్టుకున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం చేసిన పరిస్థితుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరి సుఖశాంతులతో ఉండాలి. మరి గత ప్రభుత్వం చేసే పాపాలని శుద్ధి చేసే దిశగా ఈరోజు రాముని సీతాదేవి లక్ష్మణ్ వారిని రామతీర్థంలో మొదలుకొని మరి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం గారు, అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు, అన్నవరం దేవాలయం, అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మరి వెంకటేశ్వర దేవాలయం వద్ద ఈరోజు మేము కూడా స్వామివారిని దర్శించుకోవడం. తర్వాత కాకినాడ భానుగారి నుండి మరి గ్రామంలో ఈరోజు ఈ వ్యక్తుల్ని మరి నిమజ్జనం అంటే జల పిల్లో నదీ జలటువంటి గోదావరి నిమజ్జనానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు పురం నియోజకవర్గంలో మేము అందరం మరి మాజీ పెండాబు గారు, మా పట్టణ పార్టీ అధ్యక్షులు వరలక్ష్మి గారు, జనసేన పార్టీ నాయకులు ఇక్కడ స్వామివారికి ఎక్కువగా ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఇక్కడ జరిగింది. మరి స్వామివారు सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सीता लक्ष्मण समेत श्रीराम परब्रह्म स्वामिवाరి రామతీర్థ క్షేత్రం నీల పర్వతంపై వెలిసి ఉన్న స్వామి యొక్క రాముల వారి విగ్రహమవడం వలన స్థానంలో నూతన విగ్రహములను వైదిక వైఖాన సాంప్రదాయంగా ప్రతిష్టాపన చేసి జీర్ణటువంటి విగ్రహాలను పరిత్యాగం చేసి వాటిని ఈ రోజున సీతా సమేత రామచంద్ర వారి యొక్క విగ్రహములను గోదావరి నది అందాదివాసం చేయడం ఈ రోజు స్వామివారి రామతీర్థ క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై అనకాపల్లి నూక గుడి దగ్గర సింహాచలం అదేవిధంగా వరము ఇప్పుడు క్షేత్రం నందు ఈ యొక్క స్వామి యొక్క విగ్రహం ఆపి దేవాలయాన్ని స్వామివారిని కోల్పుతూ మనం తీర్థంలో ఈ యొక్క స్వామివారి
విశేష హవన కార్యక్రమం తర్వాత 4 గంటల స్వామివారి ఆదివాసకం జరిగింది. రాముడిని అన్నం కలగాలనే విషయంతో ఈ కార్యక్రమం చేపట్టారు.